ఏ చిరంజీవి గారు చెప్పలా, ఏ ఫ్యాన్ సినిమా చూడండి, మీ పని మీరు చూసుకోండి, బాగుంటే నాకు దండలేయండి, నోరు ముసి ఇట్టుకెళ్ళండి అన్నాడు చిరంజీవి గారు. వెళ్ళిపోయారు. అవి నేను తెలియజెప్తున్నా, ఈ సైకో గాడికి తెలియజెప్తున్నా, పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది, గుర్తుపెట్టుకొని వెనక బతికే ఉంటాను, రక్త కన్నీరు పెట్టుకుంటావు, దరిద్రపు నా కొడక. నా భార్య నిన్ను మాట్లాడేందుకు నిన్ను ఏమైనా వస్తురా? ఇది చట్టం, సమాజం, ప్రజాస్వామ్యం, న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి నేను అనలేకపోతున్నా, అంతకంటే లిమిట్ దాటి అనలేకపోతున్నా. నాగరికత నేర్చుకో, సంస్కృతి నేర్చుకో, మానవత్వం తెచ్చుకో, ఆడవాన్ని గౌరవించు. నీకేం తెలుసురా ఆడదాన్ని గౌరవించుతావు? నువ్వు పొల్లకి చీర కట్టినా చీర చూస్తావు అమ్మాయి ఏమనని. నువ్వు చూడా మార్కు, నీ వ్యక్తిగతాలు తీసేయి. నీకు కుదరకపోతే నువ్వు రాజకీయాల నుంచి వెళ్ళిపోయి ఏ చావైనా చావు. ప్రైవేట్ జీవితం నీ వ్యక్తిగతం, రాజకీయాలు పబ్లిక్. ఇలా మాట్లాడేందుకే కదా అప్పుడులో శ్రీశ్రీని కుట్టారు, తులసమ్మికి శ్రీశ్రీని కుట్టారని. ఎందుకు? బికాజ్ ఆఫ్ నా అలాగే అడిగాడని. ఏమైపోయాడు శ్రీశ్రీ? ఎవరు పట్టించుకున్నారు? నేను పట్టించుకుంటున్నాను సార్, నేను పట్టించుకుంటా, నేను ఒంటరి పోరాటం చేస్తా. అందుకనే మీ మీడియా ద్వారా నేను 35 ఏళ్ళ నుంచి మీ మీడియాని ఫేస్ చేస్తున్నా. ఏ రోజు అగ్నిగా ఆత్వాడిగా అసహ్యంగా మాట్లాడాల. ఇది అసహ్యం కాదు సార్, ఇది బాధ. శ్రీశ్రీ రాశారు బుక్కులో, దొంగల అసలే ఈ లోకంలో అని. అంటే శ్రీశ్రీకి వాడు త్వరక బుద్ధులు రాశాడా? ఆ డప్పుని ఆ వర్డే ఫిల్అప్ చేస్తుంది. అందుకని నా డప్పుని ఈ వర్డ్సే ఫిల్అప్ చేస్తాయి. యూ షుడ్ నాట్ మిస్టేక్ మీ. ఆ డబ్ సార్ ఇది శ్రీశ్రీ గారు ఎలా బాధపడుతూ రాశాడో, దొంగల అసలే ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి దొంగల అసలే ఈ లోకంలో. క్షేమాన్ని పవన్ కళ్యాణ్ సిగ్గులేని నా కొడక, ఒక ఆడదాన్ని పెట్టుకొని నన్ను డీంబురా చేద్దాం ఉన్నావురా? నెవర్. నువ్వు రేపే నీ ఫ్యాన్తో తప్పించినా సరే నా డెడ్ బాడీ కూడా వేసి ఉంటుంటా నా కొడక నువ్వు తిట్టానికి. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. దిస్ ఇస్ లాంగ్ డ్వెల్. ఎన్నిసార్లు నువ్వు తప్పు చేస్తావో అన్నిసార్లు అడుగుతా. బికాజ్ యు ఆర్ పొలిటీషియన్. నువ్వు పార్టీ పెట్టావు, పార్టీ అధినేతవి, కొంచెం చేసే హక్కు నాకు ఉందిరా? ఎందుకురా పెట్టావు పార్టీ? సిగ్గు లేకుండా భూమి వేషాలు వేసుకో, అమ్మాయిలప్పుడు తిరుగు. ఎవడు అడిగాడు నిన్ను? హూ కేర్స్? నువ్వు పబ్లిక్లోకి వచ్చావు, మా సేవ చేస్తానండి. ఇదే సేవ. నా ఇంట్లో ఆడదాన్ని పట్టుకొచ్చి దాని మొహం కూడా నువ్వు ఎప్పుడు చూడలేదు నా భార్య మాకు. నీ ఫ్యాన్స్తో మీ ఫ్యాన్స్కి అమ్మలు ఉండరా? మీ ఫ్యాన్స్కి అక్కలు చెల్లెలు ఉండరా? ఏమైనా ఉంటే నువ్వు రియలైజ్ చేయండి. ఈ తప్పు మాట్లాడు మురళి అంటే కాళ్ళ దండం పెడతావు మీ ఫ్యాన్స్కి. ఎన్నాళ్ళు ఫ్యాన్స్ అడ్డు పెట్టుకొని చెప్తావు, వాళ్ళతో కొట్టిస్తావు, చంపిస్తావు. రెడీ మదర్ ప్రామిస్ టెల్లింగ్ పారిపోడురా. నీలాగనే పిరికివాడి కాదురా, సన్నాసి.